2026 ఉగాది ఎప్పుడు? పరాభవ నామ సంవత్సర విశేషాలు మరియు 12 రాసుల ఆదాయ వ్యయాలు. అందరికీ నమస్కారం. తెలుగు సంవత్సరాది చైత్రశుద్ధ పాడ్యమి నూతన ఉగాది పండుగ 2026లో మార్చి 19న వచ్చింది. కొత్తగా రాబోయే తెలుగు నూతన సంవత్సరం పేరేమిటి, దాని విశిష్టత ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనం 2026 మార్చి 19 నుంచి శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ పరాభవనామ సంవత్సరం గతంలో 1966, 1967లో వచ్చింది. సరిగ్గా 60 ఏళ్ల కాలచక్రం పూర్తి చేసుకుని మళ్లీ ఇప్పుడు వస్తోంది. ఇంతకీ కొత్త సంవత్సరాన్ని ఉగాది నాడే ఎందుకు ప్రారంభించాలి? అసలు కాలాన్ని లెక్కించటం ఎప్పుడు, ఎలా మొదలైందో మన పురాణాలు ఏం చెబుతున్నాయంటే, బ్రహ్మకల్పం ఆరంభమైన రోజు, ప్రభవ సంవత్సరం, మొదటి ఋతువు వసంతం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. అందుకే సూర్యోదయానికి తిథి ఉన్న రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాం. యుగస్య ఆదిహి ఇతి యుగాదిహి అంటే కొత్త యుగానికి లేదా కాలానికి ఆరంభం అని అర్థం. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం. ఈ నక్షత్ర గమనానికి ఆరంభం కాబట్టి దీనిని ఉగాది అని కూడా అంటారు. బ్రహ్మదేవుడికి పగలు అంటే 432 కోట్ల సంవత్సరాలు, రాత్రి కూడా అంతే. ఓవరాల్గా సృష్టికర్తకు ఒక రోజు అంటే 864 కోట్ల సంవత్సరాలు. ఇలా 360 రోజులు పూర్తయితే బ్రహ్మకు ఏడాది గడిచినట్టు. ఇలా బ్రహ్మకు 100 ఏళ్లు ఆయుష్షు. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టికార్యం పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడు. అంటే ఆయన వయసు 51వ సంవత్సరం. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ఉన్నాం. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 901433393338. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది. అలాగే శ్రీరామచంద్రుడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులైన రోజు కూడా ఉగాదే. వరాహమిహిరుడు జ్యోతిష పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజు కూడా ఉగాది పండుగే. తెలుగు సంవత్సరాల్లో 2026లో రాబోతున్న పరాభవ సంవత్సరం 40వది. మొత్తం 60 తెలుగు సంవత్సరాల పేర్లు వరుసగా ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృత్, శోభకృత్, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్, పరిధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ,
కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, క్షయ. ఈ తెలుగు సంవత్సరాలకు ఈ పేర్లు పెట్టడం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడికి 16,100 మంది భార్యలతో పాటు సందీపని అనే రాకుమారి సంతానమైన 60 మంది పేర్లు ఇవి అని చెబుతారు. మరో పురాణ కథనం ప్రకారం నారదుడి సంతానం పేర్లు ఇవి అని, దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లు కూడా ఇవే అని మరో కథనం ఉంది. చంద్రమాసాన్ని అనుసరించి జరుపుకునే ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాంలోనూ ఘనంగా జరుపుకుంటారు. గడిచిన సంవత్సరం అందించిన విజయాలు నూతన సంవత్సరంలో కొనసాగాలి, గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్న ఇబ్బందులకు నూతన ఏడాది ముగింపు ఇవ్వాలని కోరుకుంటూ ది పురాణిక్ పాత్ ప్రేక్షకులకు అందరికీ ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నాం. మార్చి 19 నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం మొదలవుతుంది. ఈ నూతన ఏడాదిలో 12 రాసుల వారి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశివారు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం కిందకు వస్తారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి. వృషభరాశివారు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల కిందకు వస్తారు. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4గా ఉన్నాయి. మిథున రాశివారు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల కిందకు వస్తారు. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7గా ఉన్నాయి. కర్కాటక రాశివారు పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల కిందకు వస్తారు. వీరికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 7గా ఉన్నాయి. సింహరాశివారు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కిందకు వస్తారు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7గా ఉన్నాయి. కన్యారాశివారు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్తచిత్త 1, 2 పాదాల కిందకు వస్తారు. వీరికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3గా ఉన్నాయి. తులారాశివారు చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల కిందకు వస్తారు. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా ఉన్నాయి. వృశ్చిక రాశివారు విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల కిందకు వస్తారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా ఉన్నాయి. ధనుస్సు రాశివారు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం కిందకు వస్తారు. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా ఉన్నాయి. మకర రాశివారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాల కిందకు వస్తారు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6గా ఉన్నాయి. కుంభరాశివారు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల కిందకు వస్తారు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా ఉన్నాయి. మీనరాశివారు పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల కిందకు వస్తారు. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2గా ఉన్నాయి. ఆదాయమంటే మీరు సంపాదించే మొత్తం, వ్యయమంటే మీరు చేసే ఖర్చు, రాజపూజ్యమంటే మీరు పొందే గౌరవం, అవమానమంటే మీకు ఎదురయ్యే అగౌరవం లేదా అపఖ్యాతి.
ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే మీ సంపాదన కన్నా ఖర్చు తక్కువని అర్థం. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంటే మీ సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువని అర్థం. ఆదాయం వ్యయం రెండూ సమానంగా ఉంటే మీ సంపాదన ఖర్చులు సమానంగా ఉంటాయని అర్థం. ఖర్చు ఎక్కువ తక్కువ అనేది రెండు రకాలుగా ఉంటుంది. భవిష్యత్తులో లాభాన్ని ఇచ్చే ఖర్చు, తిరిగిరాని ఖర్చు అని రెండు రకాలుగా ఉంటాయి. ఆస్తులు, బంగారం కొనుగోలు చేసేందుకు మీరు చేసే ఖర్చు భవిష్యత్తులో లాభాన్ని ఇస్తుంది. అనారోగ్యం కోసం మీరు చేసే ఖర్చు తిరిగిరాదు. ఆదాయం కన్నా మీ వ్యయం ఎక్కువ ఉందంటే మీరు ఎలాంటి ఖర్చులు చేస్తారు అన్నది మీ రాశి, మీ జన్మ నక్షత్రంపై ఆధారపడి ఉంటుంది. ఇక రాజపూజ్యం నెంబర్ కన్నా అవమానం ఎక్కువగా ఉంటే మిమ్మల్ని గౌరవించేవారి కన్నా విమర్శించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రాజపూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని విమర్శించేవారి కన్నా పొగిడేవారి సంఖ్య ఎక్కువ ఉంటుందని అర్థం. ఈ రెండు సమానంగా ఉంటే పొగిడేవారు, విమర్శించేవారు సమానంగా ఉంటారని అర్థం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.